నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, ఇందిరమ్మ కాలనీ, ఎర్రకుంట తాండాలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జయంతి ప్రతి బంజారా సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఇక్కడ ఎర్రకుంట ఇంద్రమ్మ కాలనీ కిస్మత్పూర్ బండ్లగూడ జాగీర్ లో గుడి నిర్మిస్తున్నందుకు నాకు శుభసూచకం. ప్రతి నాయకులు సహకారాలు అందిస్తూ గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారి సహకారాలతో మేము ఇక్కడ గుడి నిర్మిస్తున్నాం. సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలను మేమందరం గుర్తు చేసుకుంటూ అనే మా బంజారా జాతికి ఇక్కడ విచ్ఛిన్నంగా అయిపోతుందో గతంలోనే సేవాలాల్ మహారాజ్ ఎప్పుడైనా సరే ఒక ఐక్యతాటిగా ఉండి రాబోయే రోజుల్లో గల్లీ టు ఢిల్లీకి మన జెండాను ఎగరవేసుకోవాలని చెప్పి సేవాలాల్ అందరం ఈ రోజు పెద్ద ఎత్తున జరగనున్న ప్రత్యేక సమావేశం సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శక సమావేశం నిర్వహించారని అధికారులను ఆదేశించారు. భద్రత, సీసీ కెమెరాలు, మీడియా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గం వెల్దండలో గిరిజన ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. లంబాడి గిరిజనులు తలపాగాలు ధరించి పాటలు, నృత్యాలతో పండగ వాతావరణం నెలకొంది. ముఖ్య అతిథిగా కలవకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ఆచరించాలని పిలుపునిచ్చారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. సూచించినటువంటి మార్గంలో నడవాలి. ఈరోజు నేను ఆ మార్గంలో ఒక దేవాలయాన్ని నడిపించాలి, సేవలు అడగాలి. గిరిజన నాయకులు, గిరిజన పుత్రులు అందరూ కాంగ్రెస్ పార్టీకి బాగా మద్దతిచ్చి ముఖ్యమంత్రిగా మనం చేసుకున్నాం. వారి ఆధ్వర్యంలో దాదాపుగా 1100 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ తీసుకొచ్చి డెవలప్ చేస్తా ఉన్నాం. ఇక్కడ మిత్రులు శంకర్ రాయ్ గారు అడుగుతున్నారు, మాకు ఇక్కడ రోడ్డు లేదు, చాలా తండాలు చెప్పాడు. ఒకటి చెప్తే కొంచెం వికాసం ఇచ్చాడు. గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఆ తండాలన్నింటినీ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పుట్టగూడెం గ్రామంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలియా పాల్గొన్నారు. మహారాజ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భోగ్ బండార్ పూజలో పాల్గొని బంజారా పాటలకు తన దంపతులతో కలిసి నృత్యం చేయడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ సంఖ్యలో గిరిజనులు, అభిమానులు హాజరయ్యారు.
మన కుల దైవం అనేటువంటి ఆరాధ్య దైవం అనేటువంటి సంతు సేవలాల్ గారి జన్మదినం ఈ రకంగా జరుపుకోవడం చాలా సంతోషం. అందులో నేను మీలో ఒకటిగా ఈరోజు మీతో ఆట పాటలు మీ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ ఈ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గిరిజనుల కోసం, మన గిరిజన హక్కుల కోసం, మహిళల ఆత్మ గౌరవం కోసం ఆ రోజు ఆయన ఎన్నో త్యాగాలు చేసి సేవే మార్గంగా అహింస వద్దు, హింస వద్దు, అహింస ముద్దని చెప్పి ఎన్నో త్యాగాలు చేసి మన గిరిజన జాతికి దైవంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన సంత సేవలాల్ గారు చేయించినటువంటి ఎన్నో గొప్ప విజయాలు ఈ రోజు మన యువతరం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కల్ పహాడ్ గేట్ సమీపంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా 2 కార్లు ఢీకొనడంతో నరేంద్రాచారి, ఎస్కే సైదులు అక్కడికక్కడే మృతి చెందారు. వంగా సంతోష్ రెడ్డి తీవ్రంగా గాయపడగా పలువురు స్వల్ప గాయాలయ్యాయి. ఇక మృతులు హయాత్ నగర్ వాసులుగా గుర్తించారు. ఒక కారు శ్రీశైలం, మరొక కారు హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతదేహాలను కలవకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో మున్సిపల్ చైర్మన్ పదవిని 9వ వార్డు నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి అప్పాని కిషన్ కు ఇవ్వాలని మహిళలు, యువత తీర్మానించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన వార్డు ప్రజలు 15 ఏళ్లుగా ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే బీసీ యువ నాయకుడికి అవకాశం ఇవ్వాలని కోరారు. యాదవ సంఘం కూడా కిషన్ కు చైర్మన్ కట్టబెట్టాలని డిమాండ్ చేసింది. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు గారికి తెలియజేయమన్నది ఏమనగా అంటే, మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో మా యొక్క 9th వార్డు తరఫున బీసీ బిడ్డకు టికెట్ కేటాయించడం జరిగినది. అదేవిధంగా మీ యొక్క మాట కొరకు మా యొక్క భూపాలపల్లి 30 వార్డులలో ఘనంగా మెజార్టీ చూపించి గెలిపించుకోవడం జరిగింది. గత మా మున్సిపాలిటీ ఏర్పడి 10 సంవత్సరాలలో ఒకసారి ఎస్సీకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది, ఒకసారి ఎస్టీకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇప్పుడు తమరు బీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదే బీసీ రిజర్వేషన్లో మా యొక్క 9వ వార్డు తరపున అప్పం కిషన్ గారిని భారీ మేరతో గెలిపించడం వలన ఆయనకు చైర్మన్ పదవి గట్టాలని మా యొక్క 9వ వార్డు ప్రజలు చాలా చాకచక్యంగా ఎన్నుకోవడం జరుగుతుంది, తమని కోరుకోవడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క 9వ వార్డులో భూపాలపల్లి ఉన్న 30 వార్డులలో 2165 ఓట్లతో 2వ ప్లేస్లో ఉండడం జరిగింది. అలాగే భూపాలపల్లిలో ఉన్న రంగారెడ్డి జిల్లా కలవకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపాలిటీలో నేడు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషనర్ శంకర్ తెలిపారు. ఉదయం 11 గంటలకు 15 వార్డుల కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనుండగా మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ సహకారంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా కమిషనర్ వెల్లడించారు. ఈ మధ్య కాలంలోనే ఈ 2-3 రోజుల క్రితం మనకు ఆమన్గల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో 15 వార్డులకు గాను 15 కౌన్సిలర్లు ఎన్నుకోబడ్డారు. 11 గంటలకు కౌన్సిలర్లందరికీ కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత 12:30 గంటలకి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. సో ఈ ఎన్నికకు సంబంధించి, ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే
ఇప్పటికే మేము అన్ని ఏర్పాట్లు చేసినాం. సో మాకు ఇచ్చినటువంటి ప్రొసీజర్ ప్రకారం, మాకున్న గైడ్లైన్స్ ప్రకారం ఈ ఎన్నికను సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినాం. దీనికి సంబంధించి పోలీస్ బందోబస్తును ఇప్పటికే వారితో పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చేశాం. నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పదవికి 49వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ ఉమారాణి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నేడు జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ఆమెను అధికారికంగా మేయర్ గా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక మేయర్ స్థానం మహిళా జనరల్ కు కేటాయించడంతో పాటు బీసీ ముదిరాజ్ వర్గానికి ఇప్పటి వరకు అవకాశం దక్కకపోవడం ఉమారాణికి అనుకూలంగా మారింది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ మేయర్ పదవికి ఎంఐఎం నుంచి 54వ డివిజన్ కార్పొరేటర్ సల్మా తాహసీన్ ఎంపిక దాదాపు ఖరారైంది. జనగామ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్త నెలకొంది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన కౌన్సిలర్లను హైదరాబాద్ నుంచి తీసుకువస్తుండగా జనగామ చౌరస్తా నెహ్రూ పార్క్ వద్ద పార్టీ కార్యకర్తలు నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో పోలీసులతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద కూడా బీఆర్ఎస్ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరగగా పోలీసుల పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 37 వార్డుల కౌన్సిలర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుండగా అనంతరం ఎన్నికల ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి పారదర్శకతతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. పార్టీ వైజ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బీఆర్ఎస్ మళ్ళీ ఆ పార్టీలో ఇండిపెండెంట్ ఏమైనా ఒకసారి వచ్చిన తర్వాత నారాయణపేట మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో అక్షరమాల క్రమంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నికల ప్రత్యేకాధికారి రామచందర్ నాయక్ నిర్వహించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాజ్యాంగబద్ధంగా పారదర్శకంగా సాగగా అధికారులు సిబ్బంది పర్యవేక్షణ చేశారు. నారాయణపేట పురపాలక సంఘం సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నేను రాజేష్
నారాయణపేట పురపాలక సంఘం సభ్యులుగా శాసనసభ ద్వారా ఏర్పాటు చేయబడింది. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకంతో మరియు విజేత చూపాలని కలిగి ఉంటానని मुंतखब रुकन की हैसियत से अल्लाह के नाम पर अपने नबी के नाम पर हलफ लेता हूँ कि भारत के आइन के तहत రాఘవేంద్రాన్ని నేను నారాయణపేట పురపాలక సంఘం సభ్యులుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమ బుల్టెల బ్రేక్ తీసుకుందా. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను దీన్ని చదువుకో అంటులేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎవరిని వారిస్తుందని రాజకీయంగా ఉత్కంఠ రేపుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో కలిపి చెరో 16 ఓట్లు రావడంతో హోరాహోరీ పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల బలాబలాలు సమంగా ఉండడంతో ఫలితం టై అయితే నిబంధనల ప్రకారం అధికారులు ఏ విధానం అనుసరిస్తారన్నది చర్చనీయాంశమైంది. గెలుపు కోసం వ్యూహాలు సాగుతుండగా మున్సిపల్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా మధ్య నిర్ణయాత్మక ప్రక్రియ కొనసాగుతుంది. జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందన్నది రాజకీయంగా ఉత్కంఠ రేపుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో కలిపి చెరో 16 ఓట్లు రావడంతో హోరాహోరీ పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల బలాబలాలు సమంగా ఉండడంతో ఫలితం టై అయితే నిబంధనల ప్రకారం అధికారులు ఏ విధానం అనుసరిస్తారన్నది చర్చనీయాంశమైంది. గెలుపు కోసం వ్యూహాలు సాగుతుండగా మున్సిపల్ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా మధ్య నిర్ణయాత్మక ప్రక్రియ కొనసాగుతుంది. భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని జనగామ మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల జనగామ మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోయే పదవిని భారతదేశ సార్వభౌమానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భావోద్వేగ సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల మరియు విధేయత మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా
మహబూబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎక్స్ అఫీషియో ఓట్ అంశం వివాదాస్పదంగా మారడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి పోలీసులు లాఠీ చార్జికు దిగారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఓటు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. ఎందుకు వచ్చింది నన్ను నీతి చెప్తున్నా నాకు నేను ఎలక్షన్ ఎల్లగొట్టుకో. సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎక్స్ అఫీషియో ఓటు కోసం ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాలరెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రావడం రాజకీయ ఆసక్తిని రేపింది. ఇక పార్టీ మార్పులతో బీఆర్ఎస్ బలం 14కి, కాంగ్రెస్ 12కి చేరింది. ఎక్స్ అఫీషియో ఓట్లతో ఇస్నాపూర్ పీఠం బీఆర్ఎస్ కైవసం కావచ్చని అంచనా. అలాగే ఎన్నికల కేంద్రం వద్ద భద్రత కట్టుదిట్టంగా కొనసాగుతుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్లు పోడియం ముందు కూర్చుని నిరసన చేపట్టారు. ఇక వారికి మద్దతుగా సిపిఎం అభ్యర్థి బూడిద జ్యోతి, స్వతంత్ర అభ్యర్థులు మారబోయిన పాండు, మిద్దిపాక భాస్కర్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై ఉత్కంఠ నెలకొనగా సభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నిక వాయిదా వేయాలనే డిమాండ్పై అధికారులు తదుపరి నిర్ణయం ఏంటన్న దానిపై ఆసక్తి నెలకొంది. దాని మీద మీరు ఎంక్వైరీ తీసుకున్న తర్వాత ఎన్నికలు కండక్ట్ చేయండి. దిస్ ఈజ్ మై అల్టిమేట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఇంట్రెస్ట్ అవర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టోటల్ 15 members who have elected here, being an ex-officio member and also parliament member. My humble request, because I am not a common man, I am also elected by the people and I am requesting this is the way I accept. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవంటి తెలుగు న్యూస్.